వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. హాయ్ ఫక్రుద్దీన్ గారు, ఎలా ఉన్నారు? హలో ఫక్రుద్దీన్ గారు, ఎన్పిఎస్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్పండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఓకే. యాక్చువల్గా మన కంట్రీలో 2004 తర్వాత ఒక పెన్షన్ స్కీమ్, ఒక స్టాండర్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏంటంటే మనకు ఆఫ్టర్ సర్టన్ టైం ప్రతి ఒక్కరు పని ఆపడం, అర్నింగ్ ఫేజ్ తగ్గిపోతుంది. అర్నింగ్ ఒకవేళ పని చేయాలన్నా చేయలేని పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళకి రెగ్యులర్గా ఒక ఫ్లో కావాలి, ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకు నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది సిస్టమ్ అనేది ఒకటి ప్రమోట్ చేయడం జరిగింది. ఫర్ ఎవ్రీబడి, కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కావాలి అని చెప్పేసి చేయడం జరిగింది. దీన్ని కంట్రిబ్యూట్ చేసుకున్న దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది సార్ ఎన్పిఎస్ అనేది? మీరు కంట్రిబ్యూట్ చేసుకున్న, మీరు యాజ్ పర్ మీ ఛాయిస్ ప్రకారము మీకు ఎలా వెసులుబాటు, మీకు ఎంత అనువుగా ఉంటే అంత అమౌంట్ మీరు దీంట్లో రెమిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దీనికి ఏ రకమైన క్యాపు ఉండదు. మీరు అంటే దీంట్లో మీరు చేసిన దాని మీద 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తే బియాండ్ దట్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అది 2.5 వరకు మీరు అయిన తర్వాత దానికి కూడా మరి ట్యాక్స్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనం ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లో విత్డ్రాల్ అనేది అలాంటిది చేసుకోవచ్చా సార్? విత్డ్రాయలు నాట్ పర్మిసిబుల్. ఓకే. మామూలుగా అయితే పర్మిసిబుల్ కాదు. అయితే హెల్త్ కండిషన్స్ మీద కానీ లేదా మ్యారేజెస్ వాటికి గురించి మీరు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంటైర్ టెన్యూర్ 25% ఆఫ్ ద అక్యుములేటెడ్ అమౌంట్ 3 times-గా, నాట్ మోర్ దాన్ 3 times-గా డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది, సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద యాక్సెప్టబుల్ కండిషన్స్ ఇన్ ద స్కీమ్. ఇందులో మనకు అడ్వాంటేజెస్ కానివ్వండి, డిసడ్వాంటేజెస్ కానివ్వండి, ఎలా ఉంటాయి సార్? ఇది అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి అనుకునే వరకు పోస్ట్ రిటైర్మెంట్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఫ్లో వస్తూ ఉంటుంది. ఇది అడ్వాంటేజ్. ఒక స్టేబుల్ ఇన్కమ్ కంటిన్యూస్గా మనకు వస్తూ ఉంటుంది. అది మనకు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దీంట్లో కూడాను మనకు ఏంటంటే ఈ స్కీమ్ని మనకు ఆప్షన్ ఉంటుంది, మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాన్ని ఈ కేటగిరీ అంటారు. అలా కాదు, కార్పొరేట్ బాండ్స్లో కూడా చేయొచ్చు, దాన్ని సి కేటగిరీలో వేయచ్చు. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మాత్రమే పెడతారు. అంటే మీకు రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి యూ కెన్ చూస్ ద స్కీమ్ వేర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్. దానివల్ల ఏంటంటే ఇట్ డిటర్మిన్స్ యువర్ రిటర్న్స్. యూ కెన్ యాంటిసిపేట్ గుడ్ రిటర్న్స్ ఇఫ్ యూ ఆర్ చూసింగ్ ఈక్విటీ బేస్డ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇది యూ కెన్ చూజ్ ఇట్. అలా కాదు, దీంట్లో కూడా రకరకాల స్కీమ్స్ ఉంటాయి. ఏంటంటే ఆటో ఇది ఉంటుంది, లేదా మనకు చూస్ చేసుకునే ఇది ఉంటుంది అనమాట. ఆటో అంటే అది మీ ఏజ్ని బట్టి తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే ఇంత పర్సంటేజీ ఈక్విటీలో వెళ్ళాలి అనేది ముందుగానే అది డిసైడ్ అయిపోతుంది అనమాట. అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. అలా కాదు, మీరే ఒకవేళ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ చూస్ ఏది మంచిది అనుకుని మీరు చూస్ చేసుకొని దాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది అనమాట. దాని ద్వారా మీకు సాటిస్ఫాక్టరీ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ విల్ నెవర్ బీట్. జనరల్గా ఏంటంటే మనం డిఫెన్సివ్ వేలో వెళ్ళేసరికి ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ ఇది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు పార్షియల్గా విత్డ్రా చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈవెన్ మెచ్యూరిటీ టైంలో కూడా 60% తీసుకునే ఉంటుంది. ఎంటైర్ అమౌంట్ దే విల్ నెవర్ పర్మిట్ అస్. 40% యూ హ్యావ్ టు ఇన్వారియబుల్లీ పర్చేస్ ఫర్ ద యాన్యుటీ అనమాట. ఆ యాన్యుటీ వాళ్ళ దగ్గర పర్మనెంట్గా ఉండిపోతుంది. దాని మీద మనం అంటే దాంట్లో కూడా ఒక 7-8 రకాల స్కీమ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనకు యాన్యుటీ రిటర్న్ బేసిస్ మీద, తర్వాత దాన్నే మళ్ళీ అంటే ఇట్లా రకరకాల రిటర్న్ బేసిస్ మీద, తర్వాత మన స్పౌస్ ఉన్నంత వరకు వారికి వచ్చేటట్టు ఇంకొక స్కీము, అలా తర్వాత లేకపోతే మొత్తం అమౌంట్ ఎగ్జాస్ట్ అయిపోతారు సమ్ సర్టన్ పీరియడ్. అంటే ఇట్ డిటర్మిన్స్ ద అమౌంట్ యూ కెన్ గెట్ అనమాట. పెన్షన్ సపోజ్ ఇది మీరు ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని 10 years 15 years అంటే 15 years వరకు ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. అలా కాదు, నాకు రోల్ ఓవర్ కావాలి అంటే ఇట్ విల్ రెడ్యూస్డ్ అమౌంట్ వస్తుంది. ఇటువంటి అన్ని కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. సో రిటైర్మెంట్ నీడ్స్కి సరిపోతుంది అంటారా సార్ ఇది? ఇది రిటైర్మెంట్కి ఇది ఖచ్చితంగా ఒక్కటే డిపెండబుల్ కాదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ అదర్ అరేంజ్మెంట్స్ ఆల్సో. ఇది కంప్లీట్గా దీని మీదే డిపెండ్ అయిపోయి, నేను కంప్లీట్గా ఎన్పిఎస్ మీదే డిపెండ్ అయిపోయి నా శేష జీవితం అంతా గడపగలను అనుకోవడం మాత్రం చాలా వరకు నాట్ యాక్సెప్టబుల్, మేబీ నాట్ బి సూటబుల్ ఫర్ ఎనీబడి. ఓకే. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్స్ ఆల్సో ఇన్ ఎడిషన్ టు దిస్. మేబీ క్యాపిటల్ మార్కెట్ కావచ్చు, లేదా ఇంకా రెంట్ ఇన్కమ్ కావచ్చు, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ అదర్ ఇది కూడా. దిస్ మే బి ద వన్ ఆఫ్ ద సోర్సెస్ ఫర్ యువర్ రెగ్యులర్ ఇన్కమ్ అంతే. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న యూత్కి సజెస్ట్ చేస్తారా ఇందులో చేయమని ఇన్వెస్ట్మెంట్? ఖచ్చితంగా చేయాలి. మన ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఏ
సీరియస్ పెన్షన్ క్రైసిస్, రెగ్యులర్ ఇన్కమ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత దే ఆర్ నాట్ బాదర్ థింకింగ్ ఆఫ్ అబౌట్ ద పెన్షన్స్కి. అంటే యాక్చువల్గా ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ ఒకవేళ ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసినా సరే దేర్ ఈజ్ నో గ్యారంటీ ఆఫ్ పెన్షన్స్, ఇది కంట్రిబ్యూటరీ మాత్రమే ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్, యూ హ్యావ్ టు క్రియేట్ కార్పస్, అది చేసుకోవాలి. ఎవరైనా సరే ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నట్టు ఇక్కడ మస్ట్ అనమాట. వన్ డే ఆర్ అదర్ యూ విల్ స్టాప్ వర్కింగ్. Maybe if your body permits, your health permits, you can stretch it beyond 60 also. Otherwise you have to stop 50 or 60 whatever some age. Correct. Thereafter you have to survive without depending on anybody. If you want to live independently, you have to make your own arrangements from now itself. చేసుకోకపోతే మాత్రం దిస్ ఈజ్ యాక్చువల్లీ సమ్ స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఏ సివియర్ క్రైసిస్. అంటే ఇప్పటి వరకు ఎన్పిఎస్ స్టార్ట్ అయిన తర్వాత, ఎన్పిఎస్ 2004లో స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఫస్ట్ బ్యాచ్ కూడా రిటైర్ కాలేదు. దే ఆర్ గోయింగ్ టు రిటైర్. హౌ మచ్ దే ఆర్ గోయింగ్ టు నోబడి నోస్. అంటే హౌ మచ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ పెన్షన్ నోబడి నోస్. ఆ తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ సపోర్ట్ నోబడి నోస్. ఇటువంటివన్నీ మనం ప్రాక్టికల్గా చూసినప్పుడే తెలుస్తుంది. అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే తెలియక ఏం చేస్తారంటే సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తారు. సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ అక్యుములేటెడ్ అమౌంట్ అంతంత మాత్రమే ఉంటుంది. దాంట్లో 60% మనం విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి అది జనరల్గా విత్డ్రా చేస్తారు. 40% సర్టన్లీ నాట్ సఫిషియంట్. అందరూ 100% పెట్టమని కూడా మనం సజెస్ట్ చేయకూడదు. బట్ మనం 60% డ్రా చేస్తే అది ఎటో వాడేస్తారు. ఏ రకమైన మనకు సపోర్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు అటువంటి పరిస్థితులు ఏమవుతుంది, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అక్యుములేటెడ్ ఎసెట్స్ మీద డిపెండ్ అవ్వాలి, ఆర్ మనకు చిల్డ్రన్ మీద డిపెండ్ అవ్వాలి. ఏదో ఒక రకంగా ఇటువంటి డిపెండెన్స్ అవుతుంది. లేదా యు ఆర్ ఫోర్స్డ్ టు వర్క్. ఈవెన్ టుడే సో మెనీ పీపుల్, యూ కెన్ కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్, ఈవెన్ సీనియర్స్ అండ్ 80s, 70s ఉన్నవాళ్ళు కూడా ఈవెన్ టుడే దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ సర్వైవల్. ఇలాంటి రోజు చూడకూడదు అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ నౌ. దిస్ ఇస్ ద థింగ్. చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్ ఎన్పిఎస్ గురించి. ప్రతి ఒక్కరికి అర్థమే ఉంటుంది ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.